హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 45. అనురాధ మేడం రాధ గురించి ఏదో చెప్పాలి అనుకుంటుంది. అది విని నవీన్ బ్రెయిన్ అంతా బ్లాంక్ అయ్యింది. అసలు ఇంతకు అనురాధ మేడం రాధ గురించి ఏం చెప్పాలనుకుంటుంది కథలో చూసేద్దాం. షీఈస్ ద గర్ల్ అని మెన్షన్ చేసి రాధ వైపు చూపిస్తుంది. రాధ షాకుతో చూస్తుంటే అందరికీ ఏం అర్థం కాక రాధ వైపు చూస్తున్నారు. నవీన్‌కి అయితే బ్రెయిన్ బ్లాంక్ అయిపోయింది. ఆఫీస్ ఎండీ అసలెవరో తెలియని రాధ గురించి మాట్లాడడం విని ఆశ్చర్యంగా రాధ వైపు చూస్తూ ఉండిపోయాడు. రాధ ప్లీజ్ కమ్ అని ఎండీ అనురాధ గారు పిలుస్తారు. రాధ టెన్షన్‌తో చేతులు నలుపుకుంటూ ఉంటుంది. అమూల్య నాకు ఆవిడ ఎవరో కూడా తెలీదు అని అంటుంది. నీకు తెలియకపోతే ఏంటి? నువ్వు ఆవిడకు తెలుసు కదా వెళ్ళు. పిలిచినప్పుడు వెళ్ళకుంటే బాగుండదు అని అమూల్య అంటుంది. రాధ నవీన్ వైపు చూస్తుంది. నవీన్ ఇంకా ఆలోచనలోనే ఉన్నాడు. రేయ్ రాధ నీ పర్మిషన్ కోసం చూస్తుంది. వెళ్ళమని చెప్పు అని అనిల్ నవీన్ భుజం మీద తట్టి చెప్తాడు. నవీన్ ఆలోచన నుండి బయటకు వచ్చి రాధ వైపు చూసి వెళ్ళు అని అంటాడు. రాధకి అంతమంది ముందు లేచి వెళ్ళాలంటే గుండె జారినంత పనవుతుంది. దేవుడా నువ్వే కాపాడు అని రాధ లేచి ధైర్యం తెచ్చుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ స్టేజ్ మీదకి వెళ్తుంది. అనురాధ గారు నవ్వుతూ ఆవిడ చైర్ చూపిస్తూ రాధా కూర్చో అని చెప్తారు. రాధ చిన్న నవ్వు నవ్వుతూ పర్లేదు మేడం నేను నుంచుంటానని చెప్తుంది. కొందరు అమ్మాయి ఎవరో అనుకుంటూ ఉంటే మరి కొందరు అమ్మాయి బాగుంది కదా అనుకుంటారు. ఇంకొందరు అంత స్పెషల్ ఏంటో అని పెదవి విరుస్తున్నారు. ఎండి అనురాధ గారు నవ్వుతూ మీలో చాలా మంది ఆ అమ్మాయి అంత స్పెషల్ ఏంటి, ఆ అమ్మాయి కోసం ఈవిడ రావడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. చెప్తాను. కొందరు గురించి వింటే జాలి కలుగుతుంది, మరి కొందరు గురించి వింటే కోపం వస్తుంది. చాలా తక్కువ మందిని చూస్తేనే ఇన్స్పిరేషన్ వస్తుంది. అలాంటి ఒక అమ్మాయి రాధ. తన గురించి మనం మాట్లాడుకుంటే పూర్తిగా కాకపోయినా కాస్తైనా ఇన్స్పిరేషన్ కావచ్చు. అందుకే పిలిచాను. తన గురించి పూర్తిగా చెప్పిన తర్వాత అప్పుడు నేను అనవసరంగా మాట్లాడ్డానా లేక అవసరం ఉండి మాట్లాడ్డానా అనేది మీరే చెప్పండి అని అంటారు. అందరూ నిశ్శబ్దంగా ఎండి గారు చెప్పేది వినడం మొదలు పెడతారు. రాధ సుదర్శన్ సుశీల గల ఒక్కనొక్క ముద్దుల గారాల పట్టి. సుదర్శన్ గారు ఊరుకు పెద్ద 500 ఎకరాల భూస్వామి. ఇంకా చాలానే ఆస్తులు ఉన్నాయి. రాధ ఆ ఊరు మొత్తంలో సిటీ స్కూల్లో జాయిన్ అయిన మొదటి అమ్మాయి. చిన్నతనం నుండి కూడా ఉదార స్వభావం ఉన్న రాధ తనతో పాటు అందరూ చదువుకోవాలి బాగుండాలి అని కోరుకునే అమ్మాయి. కోరుకోవడం మాత్రమే కాదు, పట్టుబట్టి ఊరిలో చదువుకోలేని స్తోమత లేని వారికి తన తండ్రితో మాట్లాడి అలుగో బతుమాలో బెదిరించో అందరినీ చదివించేలా చేసింది. మరీ మంచిగా ఉంటే ఎక్కడ దేవత అయిపోతుందో అని ఆ దేవుడికి కూడా కళ్ళు మండాయి. అందుకే తనకి ఎంతో ఇష్టమైన చదువును తనకు దూరం చేశాడు. అవును, కారణం తన అమ్మ. రాధ 8వ క్లాస్ చదివేటప్పుడు వాళ్ళ అమ్మకి పక్షవాతం వచ్చింది. పరాయి వాళ్ళైతే తన అమ్మని ఎక్కడ సరిగ్గా చూసుకోరు అని తన చదువుని తన సంతోషాలని పక్కన పెట్టి తన అమ్మకు సేవకురాలయ్యింది. తన తండ్రికి మరో అమ్మలా జాగ్రత్తగా చూసుకుంది. కానీ రాధ ఎప్పుడు బాధపడలేదు, సంతోషంగానే ఉంది. ఎప్పట్లాగే చాలా మందిని చదివిస్తూ ఎవరికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. ఎప్పుడు ఏమీ అడగని తల్లిదండ్రులు తనని కోరిన మొదటి కోరిక తనని పెళ్లి చేసుకోమని. అందుకు రాధ మరో మాట మాట్లాడకుండా మీరు సంతోషంగా ఉంటానంటే నేను పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చింది. వాళ్ళు చూపించిన నవీన్ని పెళ్లి చేసుకుంది. అంత ఆస్తిని అన్నిటినీ వదిలి నవీన్తో ఇదిగో ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఖాళీగా లేదు. తనకు అసలు చదువు రాదు, కానీ తను చేసే ఏ పనైనా సరే పట్టుదలతో చేస్తుంది. ఒక చిన్న పాప సాయంతో ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేసి వీడియో చేస్తూ చాలా ఫేమస్ అయ్యింది. ఈ విధంగా వచ్చిన డబ్బుని కూడా తనకి సాయం చేసిన అమ్మాయి పేరు మీద సగం, మరో సగం ఏదో ఆశ్రమానికి ఇమ్మని తన ఫ్రెండ్ని కోరింది. తనకు తన చేతులతో చెయ్యకపోవచ్చు. కారణం ఒకటే, బయటికి వెళ్ళి ఇవన్నీ చెయ్యలేను అని అనుకుంటుంది. కానీ రాధ పరోక్షకంగా అన్నీ జరిపిస్తుంది. నాకు తెలిసి తను తన తల్లిదండ్రుల బాధ్యత తీసుకునే వయసులో మనం ఆడుకుంటూ ఉండేవాళ్ళమేమో. డబ్బుంటే లగ్జరీ లైఫ్ ఉంటుంది అని అనుకుంటారు. కానీ రాధ అలాంటి లైఫ్కి దూరంగా ఉంటుంది.
రాధ చాలా సింపుల్గా బ్రతికే అమ్మాయి. పాలేరుకి పాలోడికి కూడా తేడా చూపించని మనస్తత్వం తనది. తన గురించి మొత్తం విన్నా నేను. అసలు నిజమేనా అని వెతుక్కుంటూ మారుమూల పల్లెటూరైన రాధా ఊరికి వెళ్ళాను. రాధా ఇంటి కోసం ఎవరిని అడిగినా మాకు చాలా మర్యాద ఇచ్చారు. అడ్రస్ చెప్పడం కాదు, దగ్గరుండి చూపించారు. అడిగితే మా రాధమ్మ కోసం వచ్చారు, మేము మిమ్మల్ని చూసుకోవాలి కదా మేడం అంటున్నారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. కొందరైతే రాధకు కూడా భయపడుతున్నారు. ఎందుకని అడిగితే తమ పిల్లల్ని పొలం పనికి తీసుకెళ్లామని, అందుకని రాధమ్మ తిడుతుందని చెప్పారు. నిజంగా తనని చూడకుండానే నేను తనని ఎంత ఇష్టపడ్డాను అంటే ఐ లవ్ ఆల్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్. నేను ఇంత ఇష్టపడ్డ అమ్మాయి మనసు ఇంత మంచిది అనుకున్నాను, కానీ అమ్మాయి కూడా చాలా అందంగా అనుకువగా ఉంది అని రాధ వైపు చూసి నవ్వుతూ చెప్తుంది. నవీన్, యు ఆర్ సో లక్కీ. ఇలాంటి అమ్మాయిని చాలా ఈజీగా పెళ్లి చేసుకుని నీతో లైఫ్ లాంగ్ ఉండేలా చేసుకున్నావని అంటారు. నవీన్ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, తన గురించి ఇక్కడ మాట్లాడడం కరెక్టేనా కాదా అని ఎండి గారు అడుగుతారు. అందరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గట్టిగా చప్పట్లు కొట్టారు. సంజయ్, అనిల్ అయితే గట్టిగా ఒక విజిల్ కూడా వేశారు. ఎండి గారు చూడడంతో, సారీ మేడం, తను నా సిస్టర్, అందుకని వేసేసాను అని అంటాడు. ఇట్స్ ఓకే అని ఎండి గారు అంటారు. అండ్ మరో విషయం, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియని ఆ ముగ్గురు యూ గైస్ ఆర్ ఫైర్ అని రాధని వాష్రూమ్ దగ్గర ఏడిపించిన ముగ్గురు వైపు చూసి చెప్తుంది. అందరికీ ఏం అర్థం కాదు. ఎందుకు మేడం అని హెచ్ఆర్ అడుగుతాడు. ఎందుకంటే రాధ ఇందాక క్రౌడ్లో పక్కనే ఉన్న వాష్రూమ్కి వెళ్తే వీళ్ళ ముగ్గురు వెళ్ళి బ్యాడ్గా బిహేవ్ చేశారు. అక్కడ రాధా కాదు, ఎవ్వరు ఉన్నా సరే నా డిసిషన్ ఇదే. సీసీటీవీలో నేను చూశాను అని ఎండి గారు అంటారు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. ఆ ముగ్గురు గోడకి కొట్టిన బంతుల్లా చితకలబడిపోయారు. రాధ మాట్లాడితే వినాలని ఉంది, మీరేమంటారు అని ఎండి గారు అడుగుతారు. అందరూ కూడా సైలెన్స్ని బ్రేక్ చేస్తూ ఎస్, మాట్లాడాలి మేడం అని అంటారు. ఎండి గారు రాధ దగ్గరికి వెళ్ళి రాధా అని తన చెయ్యి పట్టుకుని మైక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. రాధకి చాలా నర్వస్గా ఉంటుంది. వెళ్ళి ఎండి గారి పక్కన నిలబడి చూస్తూ ఉంటుంది. రాధా, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అదే మాట్లాడు అని ఎండి రాధని అంటారు. రాధ టెన్షన్గా నవీన్ వైపు చూస్తుంది. ఎండి గారు నవ్వుతూ, నవీన్, నువ్వు చెప్తేనే తను మాట్లాడుతుందా అని ఎండి గారు అంటారు. మరి రాధ ఏం మాట్లాడుతుంది అనేది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ స్టోరీ మీకు ఎంతవరకు నచ్చుతుందో అనేది నేను తెలుసుకోగలుగుతాను. మా కష్టానికి ఒక లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.